ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము బయలుదేరాం హైదరాబాద్ మినీ హోలీ ల్యాండ్ టూర్. కాబట్టి మార్గమధ్యంలో ఉన్నాం. మార్గమధ్యంలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పెద్దలు నిర్మల్ కుమారయ్య గారు, అమ్మగారు, అలాగే కల్లూరు సంఘస్థులు, బీటీసీపీ ఆయన తరగతుల ద్వారా తరబేదు పొందుతున్న మేమందరం కూడా అక్కడ ఒక చిన్న మెమరీగా ఆ వాటిని మేము దేవుని కృప బట్టి క్షేమంగా లోపలికి వచ్చేసి ఉన్నాం మేము. కాబట్టి ఇప్పుడు నోవాహు యొక్క ఓడను మేము దర్శించడానికి బయలుదేరుతూ ఉన్నాం. మార్గ మధ్యంలో చాలా ఆహ్లాదకరంగా అలాగే చాలా గ్రీనరీగా మాకు కనబడుతూ ఉంది. 12 ఎకరాల్లో దీన్ని నోవాహు ఓడను మేము దర్శిస్తూ ఉన్నాం. అది కూడా మీకు కనబడుతూ ఉంది నోవాహు ఓడ. కాబట్టి నోవాహు ఓడ ఇటువంటి కొలతలతో అయితే దేవుడు నిర్మించమని నోవాహుకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అప్పటి కాలము మూరలు ఆ విధంగా బైబిల్లో రాయబడి ఉన్నది. కానీ మనం అడుగుల్లోకి ఇప్పటి కాలానికి మనం దాన్ని మార్చుకోగలిగితే 450 అడుగుల పొడవు, అలాగే 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు. కానీ ఇది కేవలం ఒక వంతు మాత్రమే. ఎందుకు అంటే అంత పెద్ద కన్స్ట్రక్షన్ కడటానికి గవర్నమెంట్ వారికి అవకాశం ఇవ్వలేదు, అలాగే పర్మిషన్స్ రాలేదు. గనుక మీరు కనపడేది చూస్తున్నది కేవలం ఒక వంతు మాత్రమే. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు నోవాహు అప్పటి కాలంలో ఏ విధంగా ఓడని నిర్మించాడు అనేది. కేవలం ఇది చూస్తుంటేనే మనకి ఎంతో పెద్దగా కనపడతా ఉంది. కానీ ఇటువంటిది 3 రెట్లు, ఇంకా ఇది కేవలం అదే సైజు కాదు కానీ 3 రెట్లు ఇంకా అధికంగా నోవాహు అప్పటి కాలంలో ఓడని నిర్మించి ఉన్నాడని మనకి బైబిల్ ద్వారా మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఓడలోకి వెళ్తూ ఉన్నాం. అక్కడ మీరు చూస్తున్నట్లయితే సమస్త శరీరులను ఆకాశము క్రిందనుండకుండా దాసులకు భూమి మీదకు జల ప్రవాహం రప్పించుచున్నాము. లోకమందున్న సమస్తములను చెప్పుదురు. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యను, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించవలెను. నీవును నీ ఇంటి వారును ఓడలో. ఇది ఇశ్రాయేల్ ప్రజలు, వారి యొక్క ప్రాంతం, వారు నడిచిన మార్గం. అది యొర్దాను నది, మృత సముద్రం, అలాగే అలా చిన్న ఎత్తు పల్లాలు కనబడతాయి. అవి పర్వతాలకు చిహ్నంగా ఉన్నాయి. చిన్న సైన్ బోర్డ్స్ మనకు కనబడతా ఉన్నాయి. వారు వెళ్ళిన ప్రతి ఒక్క ప్రాంతాన్ని మనకు చూపిస్తా ఉన్నారు. ఇది ఒక నమూనా మాత్రమే. మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళలేము కాబట్టి. మేకని శుభ్రం చేయడం. మేకేనా కాదు, గొర్రె. ఇది బలిపీఠం. ఇక్కడ మేకను వేస్తున్నారు. ఇంకా లోపల చూసి ఇక్కడ కొమ్ములు, ఇవి 4 సైడ్స్. ఇవి ఆయిల్ టైప్ అనుకుంటా పోస్తున్నారు. ఇత్తడి గంగ. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం వచ్చేసి 30 అడుగులు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం. రికార్డింగ్ చేస్తున్నా. పరిశుద్ధ స్థలం, హోలీ ప్లేస్. ఇది మెయిన్ బిల్డింగ్, ప్రత్యక్ష గుడారం. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రత్యక్ష గుడారం కొలతలు వచ్చేసి 45 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు. ఇందులో 2 భాగాలు ఉంటాయి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం.
పరిశుద్ధ స్థలం వచ్చేసి ఆ తెర నుంచి ఈ తెర వరకు పరిశుద్ధ స్థలం, తెర లోపలి భాగం అంతా ఆ పరిశుద్ధ స్థలం. ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఇది కూడా తుమ్మ పలకలతో అమర్చినారు. వుడెన్ ప్లాంక్స్, తుమ్మ పలకలు. ఒక్కొక్క తుమ్మ పలక వచ్చేసి 2.5 అడుగు వెడల్పు, 15 అడుగులు ఎత్తు. ఇలాంటివి 48 తుమ్మ పలకలు అమర్చినారు ఆ రోజు. 48 ఉన్నాయి. ఇటు సైడ్ 20, ఇటు సైడ్ 20, బ్యాక్ సైడ్ 8. ఈ 48 తుమ్మ పలకల క్రింద 100 సిల్వర్ సాకెట్స్ ఉన్నాయి. 100 వెండి దిన్నెలు కిందంతా వెండి దిన్నెలు ఆ రోజు. 2 వెండి దిన్నెల మీద ఒక్కొక్క పలక కూర్చోబెట్టాడు. ఆ రోజుల్లో 400 మనుముల వెండి వాడారు. ఇంత ఈ రోజుల్లో మనకు ఒక మనుముకు వచ్చేసి 12 కేజీలు, 12 × 4 48 కేజీలు ఒక్కొక్క సిల్వర్ సాకెట్. ఇంత వెండి ఆ రోజుల్లో ఎలాగొచ్చిందంటే, ఆ రోజుల్లోని సమాజంలోని సభ్యులు 6,03,550 మంది కలిసి ఒక్కొక్కరు అరతులం వెండి ఇచ్చినారు. ధనవంతుడే గాని బీదవాడే గాని అరతులం కంటే ఎక్కువ ఎవరు, అరతులం కంటే తక్కువ ఎవరు. అలా వారు ఇచ్చిన వెండినంతా కలెక్ట్ చేస్తే 400 మందులైంది. దానితో 100 వెండి దిన్నెలు తయారు చేసుకున్నారు. అలాగే ఈ పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, బంగారు దీపస్తంభం అంటారు, స్వర్ణ దీపం అంటారు, దీపవృక్షం అంటారు. ఇది 7 దీపములు కలిగిన దీపస్తంభం. నిత్యము ఒలీవ నూనెతో వెలుగుతూ ఉంటుంది. ఈ వెలుతురులోనే ప్రధాన యాజకుడు ఆహారం గారు తిరిగేవారు. ఆ రోజుల్లో కరెంటు లేదు కాబట్టి ఈ వెలుతురే వాళ్ళకు ప్రధానంగా ఉంది. దీనికి కూడా దేవుడు ఎలాంటి కొలతలు ఇవ్వలేదు, బట్టి ఆకారం ఇచ్చినాడు, ఇలా ఉండాలి. కాకపోతే ఈ పూలు ఎన్ని ఉండాలి, కొమ్మలు ఎన్ని ఉండాలని బైబిల్లో రాయబడి ఉంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇవ్వాలి. ఇది వేదిక బంగారంతో ఆ రోజుల్లో 56 కేజీలతో తయారు చేయబడింది. నేను ఈ లోకములకు వెలుగై ఉన్నాను, మీరును వెలుగైనబడి. దానికి సాదృశ్యంగా దీపస్తంభం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఇటు సైడ్ చూస్తే టేబుల్ ఆఫ్ షూబెడ్, సముఖపు రొట్టెల బల్ల అంటారు, లేక సన్నిధి రొట్టెల బల్ల అంటారు. ఈ బల్ల మీద 12 రొట్టెలు ఉన్నాయి. ఇటువారు అటువారు మధ్యన ద్రాక్షారసం. ఈ 12 రొట్టెలు 12 ఇశ్రాయేలు గోత్రాలకు సాదృశ్యం. ప్రతి విశ్రాంతి దినం రోజు అంటే వారానికి ఒకసారి ఈ బల్ల మీద 12 రొట్టెలు ఉంచేవారు. మళ్ళీ వచ్చే వారం ఆ పాత రొట్టెలను తీసివేసి కొత్త రొట్టెలను ఉంచేవారు. తీసివేసిన పాత రొట్టెలను యాజకులు వీళ్ళు తినేవారు. ఇది జీవాహారానికి సాదృశ్యం. ఇక మధ్యన ఉండేది ఇన్సెన్స్, ధూప వేదిక అంటారు. ఇది విజ్ఞాపనలకు ప్రార్థనలకు సాదృశ్యం. ఇది విజ్ఞాపనలకు ప్రార్థనలకు సాదృశ్యం. ప్రతిరోజు ఉదయము సాయంత్రం 4 దినుసులతో తయారు చేసిన సుగంధ పరిమళ ద్రవ్యాలు ఆ ధూప వేదికలో వేస్తూ ఉంటాడు ప్రధాన యాజకుడు అహరోను గారు. ఆయన ధూపం వేస్తూ ఉన్నప్పుడు ఆ పొగ ఎలాగ పైకి వెళ్తుందో అలాగే మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు దేవుడి దగ్గరికి చేరుతాయని అర్థం. ఇక ఇతను ప్రధాన యాజకుడు అహరోను గారు. ఇతను వేసుకున్న డ్రెస్, అంగీ పేరు ఏఫోద్ అంటారు. అలాగే ఇతని బొమ్మపై బ్రెస్ట్ ప్లేట్ ఉంది చూడండి, దీనిని న్యాయ విధాన పథకం అంటారు. ఈ న్యాయ విధాన పథకం మీద 12 ప్రశస్తమైన రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క ఇశ్రాయేలు గోత్రం పేరు చెక్కబడి ఉంది. అలాగే భుజాలపై కూడా ఇటు భుజం మీద ఒక రాయి, అటు భుజం మీద ఒక రాయి. ఇటు రాయి మీద 6 పేర్లు, అటు రాయి మీద 6 గోత్రాల పేర్లు రాయబడి ఉన్నాయి. అంటే ఈ 12 ఇశ్రాయేలు గోత్రాల ప్రజలందరినీ
తన భుజస్కంధాలపై మోస్తూ ఉన్నాడని అర్థం. ఇతను వేసుకున్న నీలపు రంగు గౌను, ఈ గౌను కింద బంగారు గంటలు ఉన్నాయి, గంటల మధ్యన దానిమ్మ పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆత్మీయ అర్థం ఉంది. మనం నిర్గమకాండం 20 నుంచి 40వ అధ్యాయం వరకు చదివితే డ్రెస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఇక అడ్డతెర, ఈ అడ్డతెర వచ్చేసి ఎప్పుడైతే మనందరి కోసం తన ప్రాణాన్ని బలి అర్పించాడో ఈ యొక్క అడ్డతెర నిట్ట నిలువున చీలిపోయింది. అదే మనకు అతి ముఖ్యమైన ప్రదేశం, అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ ది హోలీ. ఆ గది కొలతలు వచ్చేసి 15 స్క్వేర్. ఎప్పుడు చూసినా 15 అడుగులు ఉంటుంది. పొడవు, వెడల్పు, ఎత్తు. అందులో ఉండేదే ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిబంధన మందసం పెట్టే. నిబంధన మందసం పెట్టంటే ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఈ పైభాగం అంతా కరుణాపీఠం అంటారు. ఈ కరుణాపీఠం మీద అటు ఇటు రెక్కలు కట్టుకున్నట్లు వాళ్ళు దూతలు, కెరూబులు. సంవత్సరానికి ఒకసారి విమోచన దినం రోజు ప్రధాన యాజకుడు అహరోన్ గారు ఈ పరిశుద్ధ స్థలం నుంచి కొద్దిగా రక్తం తీసుకొని లోపలికి వెళ్ళి ఈ కెరూబుల మధ్యన ఉండే కాలు ప్లేస్ లో ఆ రక్తాన్ని అక్కడ చిలకరిస్తారు, ప్రోక్షిస్తారు. ఆయన చిలకరించినప్పుడు దేవుని యొక్క వెలుగు పైన చూస్తున్నటువంటి వెలుగు, ఆ వెలుగును షెకీనా అంటారు. ఆ షెకీనా రూపంలో యెహోవా దేవుడు ఆ కెరూబుల మధ్యన ప్రత్యక్షం అవుతాడు, ఆసీనుడు అవుతాడు. ఆయన ఆసీనుడైన ప్లేస్ వేరే మెర్సీ సీట్, కృపాసనం అన్నమాట. దేవుని యొక్క సింహాసనం పేరు కృపాసనం అంటారు. ఆయన ప్రతిరోజు లోపలికి వెళ్ళాడు, ప్రతిరోజు ఈ పరిశుద్ధ స్థలంలోనే ధూపం వేస్తాడు. కానీ సంవత్సరానికి ఒక్కసారి ఆ సమర గంటల సప్పుడు వినపడేది. ఆ గంటల సప్పుడు వింటేనే ఆయన బ్రతికున్నాడు, లేకుంటే చనిపోయినట్టు ఆ రోజుల్లో భావించేవారు. ఇక మందసం లోపల కూడా 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి అహరోను గారి చిగురించే కర్ర, రెండవది దేవుడు రాసిన 10 ఆజ్ఞల రాతపలకలు, మూడవది మన్నా. మన్నా వచ్చేసి జీవాహారానికి సాదృశ్యం, దేవుడు రాసిన 10 ఆజ్ఞల రాతపలకలు వచ్చేసి వాక్యానికి సాదృశ్యం, అహరోను గారి చిగురించే కర్ర వచ్చేసి పునరుత్థానానికి సాదృశ్యం. ఆఖరిగా మనం చూడగలం యేసు ప్రభు వారి ఖాళీ సమాధి. అది యెరూషలేం ప్రాంతంలో మనకి అదే సమాధి మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక నమూనాగా వీరు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాసి ఉంది హీఈస్ నాట్ దే హియర్ ఫర్ హీ ఈజ్ రైజన్. కాబట్టి ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి 3వ రోజున లేస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి అలా అదే రీతిగా ఆయన తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇది ఆఖరిగా మనకి ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. కాబట్టి చాలా సంతోషం.